నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబము దేవుని బాటలు, ఫ్యామిలీ ఆన్ గాడ్స్ పాత్ ఆర్ ఇన్ గాడ్స్ వే. మరి ఈ అంశంలో అనేక కోణాల నుండి దేవుని వాక్యం మీరు వింటున్నారు. దేవుని వాక్యం విని దాని గైకొనాలని మొన్న రోజు కూడా మీకు తెలియజేసినాను. వాక్యం లేకుండా ఎంతోమంది ప్రతిరోజు నరకంలోకి నెట్టబడుతున్నారు. మరి సాతాను యొక్క ప్రయోగాలకు గురైపోతున్నారు, ఓడిపోతున్నారు. జీవితంలో విశ్వాసి ఓడిపోకూడదు, జయించాలి. ఈ జీవితంలో ఎదుర్కోబోతున్న సమస్యలు కానీ, ఎదుర్కొంటున్న సవాళ్ళు కానీ, వాటన్నిటినీ ఛేదించుకుంటూ మరి విజయ మార్గంలో నడిపించేది దేవుని శక్తి, దేవుని వాక్యము. ఇలాంటి కూడికలు, భక్తుల నోటి నుండి వచ్చే దేవుని మాటలు, ఇవన్నీ మీరు గ్రహించాలి. అంటే అందరికీ దొరకదు ఈ భాగ్యము, దేవుడు ఏర్పరచుకున్న వారికి లభిస్తుంది. దేవుని స్తోత్రం. వినుబుద్ధి కూడా దేవుడు పుట్టించాలి కదా. నీకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు ఉదయకాలం దేవుడు. అంటే వాక్యాన్ని విను, నీ జీవితాన్ని క్రమ పద్ధతిలో తీసుకొని రమ్మని దేవుడే మిమ్మల్ని ఇలాగ పిలుచుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తున్నాను, అన్లెస్ గాడ్ కాల్స్ యూ నో వన్ కెన్ కమ్ టు హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి రావాలంటే అది దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అన్నమాట. అందరు రాలేరు. పిలుపు అందరికీ ఉంటుంది, కానీ దేవుడు ఏర్పరచుకున్న వారు కొందరే. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావంటే తప్పకుండా నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావు. దేవుని స్తోత్రం. నువ్వు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, ఒక విజయవంతమైన మాదిరికరమైన ఆదర్శప్రాయమైన కుటుంబాన్ని నడిపించడానికి దేవుని చిత్తమైందని గ్రహించాలి. అందుకొరకు దేవుని స్తుతిద్దామా. అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం, అది స్టాండింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. అంటే ఒక కుటుంబంగా నీవు మరి ఐక్యతతో, సఖ్యతతో కుటుంబాన్ని ఒక్క తాటి మీద నడిపిస్తూ మరి ఒక్క కట్టుగా నిలబడుతున్నావు, కష్టాలను ఎదురీతల్ని ఈదుతున్నావు, మరి విజయము సాధిస్తున్నావు అనే అంశం మీద. అంటే సఖ్యతలో సుఖమని, లేక కష్టకాలంలో కలిసి నిలబడాలని అంశం మీద ఈరోజు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మరి పాత కృత నిబంధనలో కలిసికట్టుగా, ఐక్యతతో, ప్రేమతో, ఏక మనసుతో, ఒకే భావంతో అని చాలా పర్యాలు మీరు చూస్తారు. మనం చిన్ననాటి నుండి నేర్చుకుంటాం కొన్ని పద్యాలు. కలిసి ఉంటే కలదు సుఖం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు విజయాన్ని సాధిస్తాము. ఐక్యత లోపించినప్పుడు సాతానుడు ప్రవేశిస్తాడు, మనల్ని ఓడగొట్టేస్తాడు. కాబట్టి అది కుటుంబంలోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, సంఘంలోనైనా ఐక్యత అనేది దేవునికి ప్రీతికరం. మర్చిపోకండి, గాడ్ లవ్స్ యూనిటీ. గాడ్ లవ్స్ యూనిటీ, సేటన్ లవ్స్ డిస్యూనిటీ. సాతానుడు ఎప్పుడు నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, నీ కుటుంబం పడిపోవాలని, నీ కుటుంబం విడిపోవాలని, మనస్పర్ధనలు, ఆయాసాలు, గాయాలు, మరి ఇవన్నీ తీసుకొని వచ్చేది సాతానుడు. బట్ గాడ్ లవ్స్ యూనిటీ. దేవుడు ఎప్పుడు కూడా తన సంఘం కూడా ఐక్యతగా ఉండాలని, తాను ఏర్పరిచిన కుటుంబాలు కూడా ఐక్యతగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి హ్యావ్ దట్ ఇన్ మైండ్. నీ మనసులో ఎప్పుడు ఉండాలి, గాడ్ లవ్స్ యూనిటీ, గాడ్ లవ్స్ యూనిటీ చెప్తూ ఉండాలి. దేవుడు ఐక్యతనే ప్రేమిస్తున్నాడు, సఖ్యతనే ప్రేమిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన పని నేను చేస్తున్నాను, నేను ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడతాను, ఐక్యత కలిగి ఉండడానికి నేను పోరాడతానని నీవు ఎప్పుడు నీ మనసులో ఉండాలి. కష్టాలు రాగానే మూట ముళ్ళ చదువుకొని పుట్టింటికి పోవడం, మరి ఇంకో దగ్గర పోవడం, అది నీ సమస్యలకు పరిష్కారం ఎన్నడూ కాదు. నిలబడాలి కష్టాలు. స్టాండ్ ఫర్మ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. మిమ్మల్ని ఇద్దరిని భార్యగా భర్త కలిపింది దేవుడే కదా.
అంటే అది దేవుని తలంపు, గాడ్స్ ఐడియా. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అనుకుంటాం ఈ వ్యక్తి కాకుంటే ఇంకో వ్యక్తి ఉంటే బాగుండేది. ఎప్పుడు అలాగ అనుకోకూడదు, తప్పది. ఎందుకంటే ఆ వ్యక్తిని దేవుడు నీ పక్కన అతన్నే నియమించినాడు, ఈమెనే నియమించినాడు. గాడ్ గివెన్ వైఫ్ అండ్ గాడ్ గివెన్ హస్బెండ్. దిర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఆదాముకు దేవుడు అవ్వని ఎలాగ ఇచ్చినాడు, అబ్రహాంకి ఏ విధంగా శారాయిని ఇచ్చినాడు, మరి ఇస్సాకుకి ఏ విధంగా రిబకాని ఇచ్చినాడు, అలాగూ దేవుడు జంటలను ఏర్పరిచినాడు. అందుకే అది దేవుని వలన కలిగిన కార్యం. పెళ్లి కార్డు మీద రాస్తాం కదా, ఇది దేవుని వలన కలిగిన కార్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఆ వర్డ్ తప్పకుండా రాస్తారు పెళ్లి కార్డు మీద. దిస్ థింగ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద లార్డ్, ఇట్ ఈస్ మార్వలస్ ఇన్ అవర్ ఐస్. చూడండి ఎంత మంచి మాట రాస్తారు కదా, 118వ కీర్తనలో ఉందన్నమాట. అంటే ఎప్పుడు కూడా అలాగుంటే బాగుండేది, ఇలాగుంటే బాగుండేది అంటే గాడ్ హేట్స్ సచ్ థాట్. అలా వస్తుందిలే, మానవ సహజము, మనం మీద నుండి ఊడి పడలేదు, మనం మానవులమే, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తుంది. ఏంటి వ్యక్తితో ఇంత సంవత్సరాలు కాపురం చేసినా ఏం ప్రతిఫలం లేదు, అలా నిరాశపడదు. ఇది దేవుడు ఇచ్చిన భాగస్వామి, ఈమె నాకు దేవుడు ఇచ్చిన అర్ధాంగి. నేను ప్రయాసపడతాను, నేను పోరాడతాను, నేను ప్రార్థిస్తాను, నేను ప్రేమ కలిగి ప్రవర్తిస్తాను, దేవుడిచ్చిన కార్యాన్ని శ్రద్ధగా హ్యాండిల్ చేస్తాను. దిస్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ గిఫ్ట్. ఈ వరము, ఈ కుటుంబ జీవితం అనే వరాన్ని ఇచ్చినాడు, జీవిత భాగస్వామిని నాకు ఇచ్చినాడు, నా సగటు శరీరం కాబట్టి నేను పోరాడతాను. దేవుని తలంపుకు మినహా నేను ఏది చేయను. ఐ విల్ నాట్ గో అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అంటే మరి కుటుంబాల్లో కష్టాలు రావా? తప్పకుండా. ప్రతి కుటుంబం మీద మరి నువ్వు ఎంత క్రీస్తు అనే పునాది మీద వేసుకున్నా, వాక్యం అనే పునాది మీద నువ్వు కట్టుకున్నా, తుఫాను రాక మానదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7:24 నుండి 26 వచనాల్లో యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, బండ మీద పునాది కట్టుకున్నాడు బుద్ధిమంతుడు, అయినా ఏమొచ్చింది? తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, వరదలు వచ్చింది, కానీ ఆ ఇల్లు పడలేదు. అంటే జీవితంలో, కుటుంబ జీవితంలో తప్పకుండా వస్తాయి ఇవన్నీ. మామూలుగా రాకుంటేనే ఆశ్చర్యం, వస్తాయి తప్పకుండా. కష్టకాలం ఉంటుంది, సుఖం పడే కాలం ఉంటుంది, ఆనందం సమయాలు ఉంటుంది, దుఃఖ వేళలు ఉంటాయి. కొన్నిసార్లు ఏడుస్తావు, కొన్నిసార్లు నవ్వుతావు, కొన్నిసార్లు ఎందుకు ఈ జీవితం అనుకుంటావు, కొన్నిసార్లు దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేసినాడని స్తుతిస్తావు. అండ్ ఇదంతా మిళితమైన జీవితం. కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ యూ షుడ్ క్యారీ అవుట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని పరిశుద్ధ గ్రంథం నీకు బయలుపరుస్తుంది కాబట్టి దేవుని చిత్త ప్రకారం సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకున్నా, కలిమైనా, లేమైనా, ఏదైనా దేవుడు ఏర్పరిచిన కుటుంబ జీవితం నేను జీవిస్తున్నాను. కుటుంబము నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, దేవునిలో నేను ఉంటాను, మరి నేను భయపడను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకే వాక్యంలో ప్రసంగి 4:12 3 పీటల త్రాడు తెగదు. అంటే 3 పీటలు అంటే మరి మీరిద్దరు జీవిత భాగస్వాములు, 3వ పీటగా దేవుడు ఉంటాడు. దేవుడు నువ్వు కోరాలి దేవుని సహాయం. యూ ఆస్క్ ఫర్ గాడ్స్ హెల్ప్, గాడ్ బికమ్స్ ద థర్డ్ పర్సన్. ఆ దేవునితో మిళితమైన జీవితం, దేవుని గురిగా చేసుకునే జీవితం, దేవుని ప్రాధాన్యత జీవితం, దేవుని మాటలు వినే జీవితం, బండ మీద పునాది. ఏది ఏమైనా కానీ ఆ ఇల్లు పడకుండా నిలబెట్టేది దేవుడే. నీకు మరి భయపడే సందర్భంలో దేవుడు తోడుంటాడు, సహాయం చేస్తాడు, నీ కుటుంబాన్ని నిలబెడతాడు. అంటే గాడ్ హ్యాస్ నాట్ డిజైన్ ఫ్యామిలీ లైఫ్ టు బి ఈజీ. దేవుడు దీన్ని చాలా సునాయాసంగా ఉండాలని కాదు, ఆయన చిత్తం పరిశుద్ధంగా ఉండాలని అయితే కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. భయపడొద్దన్నాడు, సహాయం చేస్తానన్నాడు, తోడుంటానన్నాడు. అంటే మరి దేవుడు ఎలా డిజైన్ చేసినాడు ఈ కుటుంబాన్ని? మొట్టమొదటి ప్రసంగమే మనం గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ, దేవుని ప్రణాళిక ప్రతి కుటుంబం పట్ల. అంటే ఇది మరి దేవుడు మరి ఎలా డిజైన్ చేసినాడంటే, నువ్వు దేవునిలో వేరుపారి స్థిరంగా ఉంటే ఎట్టి తుఫాన్నైనా నువ్వు ఎదుర్కోవడానికున్న శక్తిగల కుటుంబంగా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నట్టు మరి తుఫాను ఎదురైనా మరి కుటుంబం ఒక్క కట్టుగా నిలబడి ఐక్యతతో, సఖ్యతతో దేవుని ప్రేమ కలిగి ఉంటే వారు ఎదుర్కోగలరు. ఎందుకంటే కుటుంబాన్ని అణిచి మరి దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, తుఫాను ఆపేస్తానన్నాడు. చూడండి, ఆ శిష్యులు తుఫాన్ని ఎదుర్కొంటారు. చిన్న నావలో పెద్ద తుఫాను ఎదుర్కొంటున్నారు, భయపడినారు. ఇక మునిగిపోతాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అడుగుతారు కదా. ఆవిడ యేసుప్రభు గాలిని, సముద్రాన్ని ఒక్క మాటతో గద్దించగానే అది మిక్కిలి నిమ్మళమైపోయిందండి.
అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఏంటి ఈయన మనుషుల మీదనే అధికారం ఉందని ఇంతవరకు అనుకున్నాము, కానీ సృష్టి యావత్తు మీద అధికారం ఉంది. ఆయన గద్దించగా తుఫాన్ అణిగిపోయింది, సముద్రం పొంగణిగిపోయింది, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైపోయింది. అంటే ఈయన ఎవరు, ఈయనకి ఇంత అధికారం ఉందా? ఆయన పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారం ఉన్నదని మర్చిపోవద్దు నీవు. హీ హాజ్ కమాండ్ ఓవర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ నేచర్, ఓవర్ ఎవ్రీథింగ్ దట్ హీ హాజ్ క్రియేటెడ్. కాబట్టి ఈ తుఫాన్ ఎలాగ ఆగుతుంది, ఈ సమస్య ఎలాగ మేము ఎదుర్కొంటాం, మేము ఇక మునిగిపోతాం, మా కుటుంబం పాడైపోయిందని ఎప్పుడు అనుకోదు. దేవుడున్న కుటుంబం ఎప్పుడు మునిగిపోదు. మరి యేసు ఆ నామలో ఉండినాడు, ఆ నామ మునిగిందా? మునగలేదు. మరి దాన్ని దేవుడు ఆ తుఫాన్ ఆపేసినాడు, వారిని దరికి చేర్చినాడు. అలాగే కుటుంబంలో సమస్యలు తప్పవు, వస్తూ ఉంటుంది కుటుంబాల్లో సమస్యలు, దానికి భయపడవద్దు. ఆ సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు ఎన్నో ఉపాయాలు ఇచ్చినాడు కదా. పౌలు ఏమంటాడు, అపాయంలో కూడా మేము ఉపాయం లేని వారము కాం. వాట్ ఈస్ ద వే అవుట్ ఆఫ్ దీస్ ట్రబుల్స్? డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన, దేవుని సహాయం కోరడం, నీ సొంత బుద్ధి మీద ఆధారం చేసుకోకుండా దేవుని గురిగా పెట్టుకొని మరి దేవుని సహాయం కోరితే తప్పకుండా నీవు ఆ సమస్యను పరిష్కరించగలవు, ఆ తుఫాన్ని ఎదుర్కోగలవు, ఆ ఆటంకాన్ని నీవు మరి తప్పకుండా ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళగలవు. కుటుంబంలో మరి ఆర్థిక ఇబ్బందులు మీకు చెప్పనవసరం లేదు, మనం చాలా డిస్కస్ చేసినాం. ఆర్థిక ఇబ్బందులు కానీ, శరీర రుగ్మతలు వస్తాయి. హఠాన్ మరణం చేత కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణించవచ్చు. మరి నువ్వు పెట్టుబడి చేసిన కార్యాలన్నీ నష్టపాలు కావచ్చు. మరి పోరాటం రావచ్చు, భార్య భర్తల మధ్యలో పోరాటం ఉంటుంది, పిల్లలు ఎదురు తిరగడం ఉంటుంది, మాట వినకుండా మరి నీ వ్యయం నీ ప్రయాసం అంతా వారు నష్టం చేస్తారేమో. అంటే ఇలాంటివి, అంటే శత్రు పోరాటం ఉంటుంది, బంధువుల పోరాటం ఉంటుంది, సంఘంలో నువ్వు పోరాటం ఎదుర్కొంటావు. కొన్నిసార్లు మనుషులు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు చేసే పనిని వారు లెక్కించరు, గుర్తించరు. ఇలాంటివన్నీ సర్వసహజమే, ఇవి తప్పకుండా మనిషికి వస్తుంది. అందుకే యేసుప్రభు యోహాను సువార్త 16:33 అన్నాడు, ఈ లోకంలో మీకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో మీకు సుఖం ఉంటుంది, యేసుప్రభుని నమ్ముకుంటే అంత సుఖం అని ఎక్కడ లేదు. ఆయన శ్రమల గుండా నేను తీసుకుపోతాడు. భక్తులందరూ కూడా శ్రమల బడిలోనే తయారవుతారు. ఊరికే ఒక నగ తయారవుతుందా? ఊరికే ఒక ఆయుధము తయారవుతుందా? అది ఎక్కడికి పోవాలి? కుంపటిలో పోవాలి. ఇట్ హ్యాస్ టు గో త్రూ ద ఫైరీ ఫర్నెస్, దెన్ ఇట్ ఎమర్జెస్ లైక్ అన్ ఆర్నమెంట్ ఆర్ అన్ ఇంప్లిమెంట్. కాబట్టి నీవు దేవునికి సమీపంగా ఉండాలి, దేవుని ఎక్కువ తెలుసుకోవాలి, దేవుని రూపంలోకి నువ్వు మారాలి. దైవశక్తి కావాలంటే ఊరికే రాదు. అది ఏది ఊరికే రాదని తెలుసు కదా మీకు. అది నువ్వు శ్రమల గుండా నేను తీసుకెళ్తాడు. అందుకే ఇర్మియా గ్రంథం 29:11 దేవుడు నీ గురించి ఉద్దేశించిన కార్యాలు అది నీకు హానికరములు కావు, అది తప్పకుండా భవిష్యత్తులో నీకు మేలుగా మారిపోతుంది. శ్రమనొందుట నాకు మేలాయను ప్రభువు, నీ కట్టడలను నేర్చుకున్నటకు శ్రమనొందుట నాకు మేలాయను. మరి మీ జీవితంలో ఏం తుఫాన్ కొట్టింది సిస్టర్ అని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, తుఫాన్ కొట్టింది, గాలి కొట్టింది, వాన కొట్టింది, వరదలు వచ్చినాయి, కానీ మా ఇల్లు పడలేదు. దేవుని కృప ద్వారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత సునాయాసం అనుకున్నారా? ఒక స్త్రీ దేవుని కొరకు నిలబడి పనిచేయాలంటే పెద్ద పోరాటం అది. ఆ పోరాటం ఎప్పుడు ఆగుతుంది అంటే ఊపిరినంత వరకు ఉంటూనే ఉంటుంది. సాతాను మండిపడుతూ ఉంటాడు. ఏంటిది ఒక మరి గొప్ప కార్యం కదా. ఒక స్త్రీ ఇంటిని చక్కబెట్టడమే ఆమె ప్రాణం, తల ప్రాణం తోక్కొస్తుంది. ఒక సంఘాన్ని నడిపించాలి, ఇంటిని చక్కబెట్టాలి. ఉద్యోగం చేసే దినాలు ఉద్యోగం కూడా చేసినాను. తల్లిదండ్రులు పడక మీద వారికి పరిచయం ఇచ్చిన చిన్న బిడ్డల్ని ఎదిగించి వారిని ఒక స్థాయికి తీసుకొని రాగలిగినామంటే దిస్ ఎ బిగ్ ఛాలెంజ్ ఇది. కానీ దేవుని వాక్యం అనే జ్ఞానం దేవుడు నాకు ఇచ్చినాడు. మరి నేను ఒక భక్తిగల కుటుంబంలో పుట్టినాను. నా త్రోవ అటు ఇటు మరలకుండా దేవుడు కృపనిచ్చినాడు. తల్లిదండ్రుల ప్రార్థన నాకు తోడుండింది. నేను నడిపించే సంఘ ప్రార్థన నాకు బలంగా ఉండింది. దేవుడు సహాయం ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు. ముఖ్యంగా నా బిడ్డ రేపు తారాచర్యను మరణించిన రోజు, అంటే ఆమె 1985లో ప్రభు సన్నిధికి చేరుకుంది. ఈ 41 సంవత్సరాలు కూడా నేను ఆమెను గుర్తు చేయని సందర్భాలు లేవు. ఎప్పుడు గుర్తుకొస్తుంది, ఎందుకంటే ఐ లాస్ట్ ఎ ప్రెషియస్ చైల్డ్. మొట్టమొదటి బహుమానం నేను పోగొట్టుకుంటే ఆ దుఃఖం ఎప్పుడూ ఉంటుంది. కానీ అది ఒకవేళ నా జీవితంలో జరగకుంటే
ఎప్పుడు ఈ మార్గానికి నేను వచ్చి ఉండలేను. ఈరోజు ఇంత సంతోషాన్ని మీరు కానీ మరి మాధ్యమాల గుండా వినేవారు కానీ అనుభవించలేరు. ఎందుకంటే దేవుడు నన్ను నలగొట్టుటకు దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా. ఒకవేళ కుమార్తె మరణించింది, ఇంకా నేను ముందు వెళ్ళని ఈ వివాహ జీవితంలో అయిపోయింది, దేవుని తోడు నాకు లేదని చెప్పి నా పుట్టింటికి పోతే ఏది ఉండకపోయేది ఈరోజు. కానీ అక్కడ నిలబడడానికి దేవుడే తన కృపనిచ్చినాడు. నాకు పెద్ద వాక్య జ్ఞానమేం లేకుండేది అప్పుడు. ఐ వాజ్ జస్ట్ న్యూ ఎంట్రీ. ఇంకా ప్రవేశించలేదు దేవుని సేవలో. లోకంలో కొట్టుకొని పోయే సమయంలో దేవుడు ఒక బ్రేక్ వేసి నన్ను కొట్టి నన్ను నలగొట్టి దేవుని తట్టు మలుచుకున్నాడు. అది చాలా గొప్పది. అంటే శ్రమ అనుభవము తప్పకుండా దేవుని ఉద్దేశంలో ఉన్న వ్యక్తులకు కలుగుతుంది. దానికి భయపడే అవసరం లేదు. దాని తర్వాత 3 సంతానాన్ని దేవుడు ఇచ్చినాడు. ఇంకా ఆత్మీయ సంతానాన్ని లెక్క పెట్టలేనంతగా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఐ కాంట్ కౌంట్. అది అన్ని దేశాల్లో ఇచ్చినాడు. అది ఇంకా గొప్ప అద్భుతం. అది కేవలం భారతదేశంలో మాత్రం కాదు, త్రూ అవుట్ ద వరల్డ్. మరి వారు యూపీఎఫ్ను ఫాలో అవుతున్న వారు ఉన్నారు. నిన్న మధ్యరాత్రి 2 గంటలకు ఒక ఆమె మరి ఏదో జర్మనీ మరి ఏం దేశం నుండో పిలిచింది. నేను ఎత్తలేదు, ఎందుకంటే నేను చాలా అలసిపోయినా. నేను అప్పుడు కూడా అనుకున్నాను, అబ్బా ఇంతమందిని నువ్వు ఇచ్చినావు కదా. అబ్రహామును దేవుడు దీవించినాడు, లెక్కింపలేనంతగా దీవించినాడు. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, ఆశీర్వదించినాడు. కాబట్టి నువ్వు విచారం పొందే అవసరం లేదు. నీవు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడని నీవు నిశ్చయిత కలిగి దేవుని వాక్యం నీకు దీపంగా ఉండి నువ్వు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. జయము తప్పకుండా నీకు లభిస్తుంది. అంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని గురిగా పెట్టుకొని జీవిస్తావో, శోధనలను తట్టుకుంటావు, శ్రమలను తట్టుకుంటావు, ఎవరి మీద నీకు నిరసన లేదు, ఎవరి మీద నీకు పోరాటం లేదు. ఇది దేవుని చిత్తము. నేను ఈ శ్రమను అనుభవించడం అంటే నీకు సూపర్ న్యాచురల్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీకు మానవాతీతమైన కార్యాలు నీ కుటుంబంలో జరగడానికి నువ్వు అనుమతిస్తున్నావు. ఎందుకంటే సమస్య రాగానే కోపము, సమస్య రాగానే ఉద్రేకం అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. పలకండి ఆ మాట. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ భార్య మీద కోపం, నీ భర్త మీద కోపం, నీ పిల్లల మీద కోపం అవసరం లేదు. ఎందుకంటే దేవుని చిత్తమే జరుగుతుంది నీ జీవితంలో. బికాజ్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. యు ఆర్ సబ్మిటెడ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నీవు దేవునికి సమర్పించుకున్న తర్వాత సాతాను చిత్తం ఎలా జరుగుతుంది? దేవుని చిత్తమే నీ పట్ల జరుగుతుంది. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుడు మరి ఆయన ఆధీనంలో నీ కుటుంబము, ఆయన చేతిలో నువ్వున్నావని, నీ కుటుంబం ఉందని ధైర్యం తెచ్చుకోవాలి. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నీ ప్రాకారం నిత్యం నా ఎదుట కనబడుతుంది అంటున్నాడు. అంటే నువ్వు నీ కుటుంబం నీకు కలిగిందంతా కూడా దేవుని దృష్టిలో ఉన్నదని అర్థం. అందుకే నీ ఉద్రేకం కానీ, కోపం కానీ, నెత్తి కొట్టుకోవడం కానీ, గుండె బాదుకోవడం కానీ, కొందరు నేల మీద బొరులుతూ ఉంటారు. కోపము, బాధ, భయం వచ్చినప్పుడు అదేం అవసరం లే. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోనుడి. ఇంత మంచి మాట అది. బీ క్వైట్, స్టే క్వైట్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కొందరు అత్త మీద కోపం దుత్త మీద తీస్తారు. సామాన్లన్నీ ఇల్లు వీకి పందిరేస్తారు, అటు ఇటు ఇసురు కొడతారు. దట్ ఈస్ నాట్ షివాలరీ. అదేందో నీవు గొప్ప అనుకోకూడదు. దట్ ఈస్ యువర్ వీక్నెస్. కొన్నిసార్లు మన బలహీనతలు మనం బలంగా అనుకుంటాం, మనమే మోసపోతాం. అది బలం కాదు. అది నువ్వు భార్యను కొట్టినా బలం కాదు. అది నువ్వు పిల్లల్ని వేసి బాధినా బలం కాదు. అది నీ బలహీనత. నీ బలం ఎక్కడి నుండి రావాలి? దేవుని నుండి రావాలి. దేవునికి స్తోత్రం. నీ కష్టం వచ్చింది, ఇంట్లో నిన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు, భయంకరమైన పోరాటం ఉంటే గెట్ యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. నీ వలన బలం నందు నరుడు ధన్యుడని ఉన్నది. నీ వలన బలం పొందుకోవాలి. కాబట్టి ఎప్పుడు నిరాశ పడకూడదు. నీకు మానవాతీతమైన సహాయము లభిస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 నేను చదువుతున్నాను. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. శ్రమల ద్వారా ఏం కలుగుతుందంట? ఓర్పు కలుగుతుందంట. మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన
శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొనుడి. హల్లెలూయా. మీరు సంపూలను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారిని అయి ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడు. లెట్ పేషెన్స్ వర్క్అవుట్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ అని అంటున్నాడు. పేషెన్స్, ఓర్పు కావాలి. అదే ఒకసారి చెప్పినా అనుకుంటా, ఒక యవనస్తుడు పాస్టర్ దగ్గర పోయి నాకు ఓర్పు కావాలి, ఓర్పు కావాలి, నాకు తల మీద చేయి పెట్టి నాకు ప్రార్థన చేయండి, నాకు ఓర్పు కావాలంటే పాస్టర్ గారు తల మీద చేయి పెట్టి వీనికి శ్రమలు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే నేను ఒకటి అడిగితే ఒకటి మీరు ప్రార్థన చేస్తున్నారు ఏంటి అంటే, పాస్టర్ గారు అన్నారంట, నీకు ఓర్పు కావాలన్నావు కదా, ఓర్పు దేనివల్ల కలుగుతుంది? శ్రమల ద్వారానే కలుగుతుంది. కాబట్టి అందుకే నేను శ్రమలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. శ్రమల ద్వారానే ఓర్పు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక ఇవన్నీ దేవుని చిత్తమని గ్రహించి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ మే కోఆపరేట్ విత్ యూ. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పర్ఫెక్షన్. నేను ఎప్పుడు చెప్తున్నాను, నువ్వు పరిపూర్ణుడు ఎవరంటే దేవుడు. నీ భర్త పరిపూర్ణంగా ఉండాలని నీకు ఆశ ఉన్నది, మంచిదే. నీ భార్య సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, ప్రేమతో నింపబడి ఉండాలి, అది ఆశ, మంచిదే. ఆశలన్నీ దేవుని చిత్త ప్రకారం ఉంటే మంచివే. అవి ఆశించినది నరుడు ఆశించినది దేవుడు ఇస్తాడంట కదా. నువ్వు ఆశించినది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు తప్పకుండా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచు. నీ పిల్లలందరూ తెలివిగలిగి ప్రవర్తించాలి, నా పిల్లలందరూ పై చదువులు చదువుకోవాలి, వెల్ మేనర్డ్ ఉండాలి, వెల్ బిహేవ్డ్. దట్స్ ఎ వెరీ గుడ్ డిజైర్ అండ్ గాడ్ కెన్ గ్రాంట్ యువర్ డిజైర్. నువ్వు దేవుని బట్టి ఆనందిస్తున్నప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడంట? తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నట్టు మరి వారు సంపూర్ణులు గారు, వారు బలహీనులని చెప్పినప్పుడు నువ్వు నిరాశపడే అవసరం లేదు. దేవుడిచ్చిన వరం అంతే. ఆల్వేస్ రిమెంబర్, మేబీ ఇంపర్ఫెక్ట్, మేబీ నాట్ అకార్డింగ్ టు యువర్ డిజైర్. డోంట్ లూజ్ యువర్ హ్యాపీనెస్. అంటే నీవు నిరాశపడదు. ఇంత అనుకున్నాను కదా, అంత అనుకున్నాను కదా, ఏం లేదు కదా, అంత ఒట్టిదైపోయింది కదా అంటే మరి నువ్వే మరి పెళ్లి ప్రమాణాల్లో ప్రమాణం చేసినావు, నీ భర్తగా నీ భార్యగా స్వీకరించినావు. కిరాణా అది మార్కెట్ పోయి సామాన్లు కొంటేనే గుడ్స్ వన్ సోల్డ్ కెనాట్ బీ టేకెన్ బ్యాక్ అని రాసి ఉంటుంది దాని మీద. ఒక్కసారి విక్రయించింది మళ్ళీ తిరిగి మేము తీసుకోమంటారు. మరి పెళ్ళి అంతకంటే ఎంతో ఘనమైంది, గౌరవప్రదమైంది. కాబట్టి ఒకసారి నువ్వు వివాహ ప్రమాణాలు చేసుకొని భర్తగా భార్యగా స్వీకరించిన తర్వాత దేవుడు సంతానాన్ని కూడా ఇచ్చి నిన్ను నమ్మి బాధ్యతలు ఇచ్చినప్పుడు దాన్ని విస్మరించుకొని నా వల్ల కాదు అనొద్దు. నీ వలన అవుతుంది. నన్ను బలపరచు అని బట్టి నేను సమస్తము చేయగలను. ఎందుకంటే నీ వలన అవుతుంది? ఎందుకంటే ఆయన తోడు నీకు ఉన్నది. హిస్ ప్రెజెన్స్ ఇస్ దేర్. అందుకే ఆస్క్ ఫర్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ గాడ్ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. చూడండి, మరి సుడిగుండాల్లో గుండా నీ పయనం, ఎప్పుడు తుఫాను కొడుతుంది, ఎప్పుడు సమస్యలు వస్తుంది, ఎప్పుడు నువ్వు అనుకోనని కార్యాలు జరిగిపోతుంది. అన్ప్రెసిడెంటెడ్ ప్రాబ్లమ్స్ అంటే నువ్వు ఊహించని సడన్ బ్రేక్స్ నీ జీవితంలో పడినప్పుడు కూడా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనాలి. ఏమనాలి? గాడ్ ఈజ్ కంట్రోల్. దేవుడు మరి నియంత్రణలో ఉన్నాడు. నా కుటుంబం అలా చెక్కు చెదరకుండా దేవుడు కాపాడగలడు అనే విశ్వాసం నీకు ఉండాలి. యోబుకు వచ్చిన కష్టాలు అయితే ఎవరికి రాలేదు కదా. యోబుకు వచ్చిన కష్టాలు మీలో ఎవరికైనా వచ్చిందా? యోబులాగా నేను కష్టపడుతున్నానని చాలామంది అంటారు. ఆ యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు ఇంతవరకు. యోబు చాలా కష్టపడినాడు. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. అన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన ఒకటే మిగిలింది. ఏం మిగిలింది? వెరీ గుడ్, భార్య మిగిలింది. పోనీ భార్య అర్థం చేసుకునే భార్యనా? అయ్యా నీకు ఇన్ని కష్టాలు వచ్చింది, నేనున్నాలే, నువ్వు భయపడ, మనం ఇద్దరం కలిసి ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కోవచ్చులే, డోంట్ వరీ. మరి అలాగ అనాలి. భార్య అంటే సగటు శరీరం అంటే అర్ధాంగి, జీవిత సహకారి, సహధర్మచారిణి, ఎన్ని పేర్లు ఆమెకు, ద్రాక్షావల్లి. మరి ఆమె అలాగ అనాలి కదా, ఆమె డ్యూటీ అది. అయ్యా మనకు దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకుపోయినా, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, మీద దేవుడు ఉన్నాడు, కింద నేనున్నాను అని అనొచ్చు కదా ఆమె. మనమైతే అంటాం అనుకుంటా, మీరు చాలామంది అంటారు, నేను కూడా అట్లాగా అనడానికి ప్రయత్నం చేస్తానని నేను అనుకుంటున్నాను. అరే వెంటనే వదిలిపోవడం కాదు, ఆయన బాధల్లో ఉన్నాడు, ఒళ్ళంతా గీక్కుంటున్నాడు, చిల్ల పెంకి ఆయనకు మరి తోడుంది, మరి ఒళ్ళు కురుపులతో నిండిపోయింది. ఎంత మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా బాధపడుతున్నాడు యోబు. అంటే ఆదరణకు ఎవరూ లేరు. చివరికి భార్య ఒక్కతి ఆదరిస్తుందేమో అని అనుకున్నాడేమో, కానీ ఆమె వచ్చి ఏమంటుంది తెలుసా?
యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అతని భార్య వచ్చి, భార్యనే మిగిలిపోయింది, అన్నీ పోయినాయి, అన్నీ పోయింది. యోబు లాస్ట్ ఎవ్రీథింగ్. అది మిద్దలు కానీ, మేడలు కానీ, భవనాలు కానీ, ఆస్తి కానీ, వాస్తి కానీ, ధనం కానీ, అది దేవుడిచ్చిన పాడి పంట అంతా పోయింది. పనివారు కూడా పోయినారు, అంతా పోయింది. ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. పిల్లలందరూ 10 మంది చనిపోయినారు. మిగిలింది ఒకటే భార్య. ఆ భార్య ఇతన్ని ఆదరించి, ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, పోయినని మళ్ళీ తిరిగి ఇస్తాడు అనే మంచి మాటలు మాట్లాడలేదు. ఆమె ఏమన్నదంటే యోబు 2:9లో, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకనూ యథార్థతను వదలక ఉండువా, దేవుని దూషించి మరణం కమ్మనని అనేను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదు, మా కీడు అనుభవింపదగదా అనేను. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. యోబు కొరకు ఒకసారి చప్పట్లు కొట్టండి. యోబు అంటే ఎంత మంచి మనసు నిజంగా. అందుకే కదా దేవుడు ఇతని గురించి యోబు 1:1లో సాక్ష్యం ఇస్తాడు కదా. యోబు మరి ఆయన ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసరించాడు. దేవుడే సాక్ష్యం చెప్పినాడు. యోబు ఇలాంటి భార్య దొరికి, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుని చిత్తంలో ఉన్న భార్య దేవుడు నీకు ఇస్తాడు. అంటే నిన్ను ఎప్పుడు మెచ్చుకుంటుందని, నీకు సానుభూతి చూపెడుతుందని, నీ మీద ప్రేమ ఒలకబోస్తుందని, నువ్వు చాలా గొప్పవాడని చెప్తుందని భరోసా ఏం లేదు. చాలామంది భక్తులకు గయ్యాళి అనే భార్య దొరుకుతుంది. ఆ గయ్యాళితనం బట్టి ఇతని భక్తి పెరుగుతూ ఉంటుంది. మూర్ఖులు భర్తలుగా దొరుకుతారు చాలామంది పరిశుద్ధులైన స్త్రీలకు. వాళ్ళు మూర్ఖులైన కొలది వీళ్ళ భక్తి పెరుగుతూ ఉంటుంది. అది దేవుని చిత్తమేమో మరి ఇతను ఇంత మంచి వ్యక్తి, దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించేవాడు, దేవుని యందు భయభక్తులు గల వాడు. దొరికిన భార్య ఎలాగుంది? నాన్ సపోర్టివ్. ఆమె ఒక్క దాంట్లోనే ఆమె సహకరించింది. పిల్లలు కనడంలో నంబర్ 1 ఆమె. 10 మంది పిల్లలు కన్నదంటే ఆమె కొరకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఇట్స్ నాట్ సో ఈజీ టు బ్రింగ్ అప్ 10 చిల్డ్రన్. ఒక్కరిని కానీ ఏదో కొండ మోసినట్టు చేస్తారు చాలామంది స్త్రీలు. ఆ ఒక్కరిని కూడా సరిగా పెంచలేరు. 10 మందిని కన్నది ఈమె, గొప్ప స్త్రీ. 10 మందిని పెంచాలంటే ఎంత ఓర్పు, ఎంత సహనం కావాలా. మరి ఇవన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా ఆమె గుండె ఎంత బద్దలై ఉండొచ్చు కదా. పెద్ద తుఫానే కొట్టింది, పెద్ద సుడిగుండంలో వచ్చినారు వాళ్ళు. ఇక ఆమె అయితే భర్త మీద ప్రేమ లేనందు కాదు, కొన్నిసార్లు భార్యలు తిడుతూ ఉంటారు, భర్తలు తిడుతూ ఉంటారు. డోంట్ థింక్ దే డోంట్ హ్యావ్ లవ్ ఆన్ యూ. మేబీ ఇట్ ఈస్ అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. అది ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి మరొక విధానమేమో. తిడుతూనే ఉంటారు. ఏంది ఇంతగానో తిడుతున్నారు, ఏం తప్పు చేసినా నేనంతా. లేక భర్తలు కూడా అనుకుంటారు, అబ్బాయి ఈమె ఇంటికి వస్తే చాలు అసలు కూర్చొనియదు, నిలబడియదు, ఏ పని చేయనియదు, తిడుతూనే ఉంటుందని. దేవుడు పెట్టినాడేమో మరి అలాగూ నీ పక్కన. యోబు కూడా అలాంటిది అనుభవించినాడు. యోబు అన్నీ పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, శాంతి పోగొట్టుకున్నాడు, సమాధానం పోగొట్టుకున్నాడు, అంతా పోగొట్టుకుని దేవునితో ఉన్న బంధం మాత్రం చెక్కు చెదరకు ఉంది. మరి ఈ భార్య వచ్చి అంటుంది, ఎందుకు ఇంకా బతికున్నావు, సావు రాదు, అది కూడా నీతి మత్వం విడుస్తలేవా, ఇంకా నీవు యథార్థతను విడవా, ఒక్కసారి ఆ దేవుని దూషించి నీవు చచ్చిపో అంటుంది. ఇలా చాలామంది స్త్రీలు భర్తలు చావు కోరుతారు. తెలివి లేకనా, తెలివి ఎక్కువైనందుక? భర్త చనిపోతే నీ పరిస్థితి ఏంటి? నీ పేరే మారిపోతుంది. భర్త ద్వారా నీకున్న ఘనత, గౌరవం నువ్వు ఎప్పుడు గుర్తించుకోవాలి. డోంట్ టేక్ ఇట్ లైట్. భర్త నీకు ఏ విధంగా ఇచ్చినాడు? దేవుడు శిరస్సుగా ఇచ్చినాడు కదా. ఈజ్ ద హెడ్, యువర్ హెడ్. నీకు శిరస్సు ఆయన, పిల్లలకు తండ్రి, నీకు భర్త, ఇంటికి నాయకుడు. అంటే అంత విలువలేని స్థాయి ఆ పురుషుంది. ఉదయం లేవగానే తిడతారు చాలామంది, పోత లారీ కింద పడు, ఎక్కడం వాడు, నీ గుండెపోటు చనిపోవాలి, పడకబట్టాలి, ఇలాంటి శాపవచనాలు ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దాన్ని బంధిస్తున్నాను. మీకు దేవుని భయం ఉండాలి. డోంట్ కర్స్ యువర్ హస్బెండ్స్. భర్త పోతే తెలుస్తుంది నీకు ఆ విలువ. ఎంత బిక్కుమని బతకాల్సి వస్తుంది జీవితంలో పిల్లల్ని పట్టుకొని. భర్త ఉంటే అది ఒక ధైర్యం నీకు. నువ్వు భర్తను తిట్టిపోస్తావు ఏంటి? యోబు భార్య లాగా సావమంటుంది ఈమె తెలివి చూడండి. అన్నీ పోయింది. ఇక భర్త కూడా పోనీయా? అన్నీ పోయినాయి, పోయాల్సిన అన్నీ పోయినాయి. ఇంకా ఆమె ఏం కోరుతుంది?
ఉన్న భర్త కూడా పోతే ఇంకా మీకు ఏం అడ్రస్ పత్తా ఉండదు ఆమె కదా. ఒక శరీరం ఇట్లా నడుచుకుంటూ వస్తుంది, దానికి తల లేదంటే మీకు ధైర్యం ఉంటుందా, భయం ఉంటుంది చూస్తే? తల లేని శరీరం నడుచుకొని వస్తే ఎంత భయం అవుతుంది కదా. మొండెమంటారు దాన్ని, దాని పర్యాయ పదమే ముండ మోసినారని పచ్చి తెలుగులో అంటారు. అంటే మొండెం, తల లేదని అర్థం. అంటే ఆ తలను పట్టుకొని తిట్టడం ఏంటి? సమస్యలు వచ్చింది, కష్టాలు వచ్చింది, బాధలు వస్తే ఒక మంచి గుణవతి అయిన భార్య, పరిశుద్ధాత్మ పూర్ణులు లేకుంటే రక్షణ పొందిన భార్య ఎప్పుడు కూడా అలా తిట్టదు. నా భర్త నేనెందుకు తిట్టుకోవాలా, ఆయనకెందుకు టెన్షన్ క్రియేట్ చేయాలా? నువ్వు ఊరుకోవయ్యా, ఏం కాలేదు, ఏం పోలేదు, దేవుడు ఉన్నంతకాలం మనకి ఏం పోలేదు, పోయినవన్నీ రెండంతలు దేవుడు ఇవ్వగలడని చెప్పొచ్చు కదా. వస్తలేదు కదా చప్పట్లు కొట్టడానికి. చేస్తే కదా వచ్చే ధైర్యం. చప్పట్లు గట్టి కొడతారు అప్పుడు. అబ్బా నిజంగా నేను అలాంటి భార్య, నన్ను కొట్టమంటే నేను గట్టి కొడతాను, ఎందుకంటే ధైర్యం ఉంది నాకు. అలాగే చెప్తాను నేను, అందుకే ధైర్యంగా చెప్పగలను. నేను ఎప్పుడు తిట్టాను, చాలా లేట్గా రియలైజ్ అయినాను. చెప్పినాను కదా, అరే సొంత నెత్తిని కొట్టుకుంటే ఎవరికి నొప్పి లేస్తుంది? నీ తలను నువ్వు బాదుకుంటే నీకు నొప్పి రావాలి కదా, నువ్వే బాధపడతావు. అంటే అలాంటి సమయంలో ధైర్యం ఇవ్వడానికే నువ్వు జీవిత భాగస్వామి. గాలి ఊడది కాదు. మరి యోబు భార్య కష్టపడ్డది, చాలా జీవితంలో కష్టపడ్డది, 10 మంది పిల్లలు పెంచింది, ఆయనకు తోడు ఉన్నది. ఉట్టిగానే ఆస్తిపాస్తులు వస్తాయి, ఉట్టిగానే ఒక ఇల్లు కట్టబడుతుందా? ఆ సహాయకురాలు ఎంతో కష్టపడి ఉండొచ్చు. ఆమె తన ధర్మం అంటూ ఆమె నిర్వహించింది, కానీ విసికింది, వేసారిపోయింది, కష్టాలు వచ్చేసినాయి. ఇంకెందుకబ్బా, ఇంకా ఆయన భక్తి వీడవాడు, ఆయన ఇంకా దేవుడు దేవుడు అంటాడేంటి ఆయన? మరి ఇంత దేవుడు అంటే ఏం ఒరిగింది, అన్నయన్ని పోయినాయి కదా అని నిరాశపడుతుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకూడదు. కానీ ఒక్కటి, మీరు గట్టిగా యోబు భార్యకు చప్పట్లు ఎందుకు కొట్టాలంటే, ఆమె ఆయనను వదిలిపోలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె వదిలిపోలేదు, ఆ కష్టాల్లో ఆమె నిలబడ్డది. ఏదో సహించలేకుండా కొద్దిగా ఓర్పు నశించి కొన్ని మాటలు అన్నదేమో, కానీ భర్తను మాత్రం వదిలిపోలేదు ఆమె. అందుకే అన్నీ పోయినా ఆమెను మాత్రం నిలబెట్టిండు. చూడండి దేవుడు ఎంత మంచోడు. దేవుడు నిజం, గాడ్ ఇస్ సో గుడ్. అన్నీ పోయినాయి, ఆరోగ్యం కూడా పోయింది, కానీ భార్య నిలబడ్డది. ఆ భార్య నిలబడినందుకు 2 ఆశీర్వాదం అన్నీ ఇచ్చినాడు దేవుడు. మళ్ళీ అదే భార్య ద్వారా మరీ 10 మంది పిల్లలను కూడా దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. నాకు ఇంకా అంటే గౌరవం పెరిగిపోయింది. ఏంటంటే 10 మందిని మొదలుగన్నది, మళ్ళీ ఇంకో 10 మందిని కన్నది. మొత్తం ఎన్ని కాన్పులు? గట్టిగా చప్పట్లు కొట్టండి. షీ బికేమ్ ద మదర్ ఆఫ్ 20 చిల్డ్రన్. అంటే ధనియురాలే ఆమె. వస్తుంది, కష్టాలు వస్తుంది, కోపం వస్తుంది, సహనం పోతుంది, ఓర్పు నశిస్తుంది, కానీ షీ స్టూడ్ ఫర్మ్ ఫర్ హర్ హస్బెండ్ టిల్ ది ఎండ్. అయితే అలాగూ నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు పారిపోవద్దు. సమస్యల్లో నిలబడే శక్తి దేవుణ్ణి అడగాలి. కష్టాలు రాగానే నేను వెళ్ళిపోతున్నా, మా తల్లిగారింటికి వెళ్ళిపోతున్నా, నేను రాను. ఎవరికి పోతుంది? నీ కుటుంబం పాడవుతుంది. ఉత్తమురాలు ఎప్పుడు తన భర్తను వదిలిపోకపోదు. ఉత్తమమైన స్త్రీ, నేను చెప్తున్నాను కదా అనుభవం నుండి, మా తల్లిని చూసినాను, నా జీవితం చూసినాను, మా కొన్ని మంచి జీవితాలు, ఉత్తమ స్త్రీల జీవితం చూసినప్పుడు, దే నెవర్ లీవ్ ద హస్బెండ్ నార్ ద చిల్డ్రన్. కమ్ వాట్ మే దే ప్రిపేర్ టు డై ఫర్ ద ఫ్యామిలీ, బట్ దే విల్ నాట్ లీవ్ ద హస్బెండ్ అండ్ చిల్డ్రన్. మాటికి నువ్వు భర్తను వదిలేసి నువ్వు పుట్టింటికి పోతున్నావు అంటేనే నీవు సొంత గొయ్యి దోవుకుంటున్నావు, నువ్వు పాపాన్ని ప్రవేశపెడుతున్నావు నీ ఇంట్లో. కానీ ఇంటి పట్టుగల స్త్రీ ఎప్పుడు కూడా తన ఇంటి వారి నడతలను గమనిస్తూ, తన కుటుంబం పాడు కాకుండా, తన భర్త పెడత్రోలో పోకుండా, పిల్లలు దారి తప్పకుండా ఎప్పుడు కూడా ఒక వాచ్మ్యాన్ లాగా ఉంటుంది ఆమె. దేవునికి స్తోత్రం. ఆమె ముళ్ళ మూట సదురుకొని నేను పోతున్నాను, నేను 10 రోజులైనాక వస్తా, నేను 2 నెలలైనాక వస్తా. బుద్ధి లేని స్త్రీ ఆమె. ఎప్పుడు వదలద్దు కుటుంబాన్ని. నీ భర్తతో పో, 1 రోజు 2 రోజులు పుట్టింటికి పోయి మంచి సంతోషకరమైన సమయాలు గడిపి తిరిగిరా. నేను మా తల్లిదండ్రులకు చెప్పిన, అంటే సొంత అనుభవం కూడా చెప్తేనే కదా అర్థమయ్యేది. అమ్మ నేను ఇంటికి వచ్చేసాను, నా వల్ల కాదు ఇక్కడ బ్రతకడానికి, బ్యాంకులో పనిచేస్తున్నావు, నా వల్ల కాదు, నేను ఇంటికి వచ్చేస్తా, నాకు కొద్దిగా రెస్ట్ కావాలా, నాకు ఈ పిల్లలు ఈ భర్త చేసి విసిగిపోతున్నాను, ఏ గుర్తింపు లేని మరి పనిది అని. నేను ఒకసారి మా అమ్మ దగ్గర విసుకొని నేను వచ్చేస్తున్నాను, నేను పెట్టబట్టుకొని వస్తానంటే అమ్మేమన్నది తెలుసా, నువ్వు రా కానీ నీ భర్త పిల్లలతో రా అన్నది. నువ్వు రా, యూఆర్ వెల్కమ్, బట్ కమ్ విత్ యువర్ హస్బెండ్ అన్నది. దేవునికి స్తోత్రం. అట్టి తల్లినిచ్చినందుకు దేవునికి వందనాలు. సాధారణంగా ఏమంటా, కష్టాలు బిడ్డ నీకు, వాడు అట్లా అన్నాడా, నిన్ను ఇట్లా మాద పెడుతున్నాడా, వచ్చే నేను చూసుకుంటా,
బుద్ధి లేని తల్లి కుటుంబాన్ని ఏం చేసింది? పాడు చేస్తుంది, గొడ్డలి పెడుతుంది అన్నమాట. ఎప్పుడు సపోర్ట్ ద హస్బెండ్. నువ్వు ఎట్లా ఉండాలి నీ మాటలు అంటే కట్టే మాటలు ఉండాలి, పడగొట్టే మాటలు రాకూడదు. అడ్జస్ట్ చేసుకో బిడ్డ. ట్రై టు లివ్ విత్ యూనిటీ. సఖ్యత కలిగి భర్తతో పిల్లలతో ఉండు. అది నాట్ గుడ్ ఫర్ యువర్ ఫ్యూచర్. అట్లా మాట్లాడాలి, కట్టే మాటలు ఉండాలి. కాబట్టి ఇక్కడ మరి ఒక కుటుంబము శక్తివంతమైన కుటుంబంగా ఉండాలి. సమస్యలను ఛేదిస్తూ ముందుకు వెళ్ళాలి. గాలి వాన వరదలు తుఫాన్లు సుడిగుండాలకు భయపడకుండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. క్రీస్తులో వేరు పారి స్థిరంగా ఉన్న కుటుంబమే నిలవగలుగుతుంది. హల్లెలూయా. ఆ మాట ఎక్కడ ఉందంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తారు. పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఏ విధంగా ఉండాలంటే పై భక్తి కాదు, మీకు క్రీస్తులో వేరుపారి మీరు స్థిరమైన భక్తి గల వారు ఉంటే మీరు ఎట్టి సమస్యలన్నా ఎదుర్కోగలుగుతారు, సాతానుడు ఓడిపోతాడు, మీకు విజయం నిశ్చయం అని హెచ్చరిస్తున్నాడు. ఆ మాట ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై, రూటెడ్ ఇన్ క్రైస్ట్ అన్నమాట. వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. అవును, డోంట్ గెట్ షేకెన్ విత్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొన్నిసార్లు మనం చూస్తాం కదా, పెద్ద పెద్ద చెట్లు కూడా గాలి వాన తుఫాను రాగానే మొత్తం అప్రూటెడ్, అది మెయిన్ రోడ్లల్లో పడి ఉంటుంది. ఇట్లున్న చెట్టు ఇట్లా పడిపోతుంది, ఆ వేర్లన్నీ బయటకు వస్తుంది. దాని అర్థం ఏంటంటే చెట్టు కనబడడానికి బాగానే ఉండింది కానీ వేర్లు బలహీనంగా ఉండింది. కాబట్టి తుఫాన్ను తట్టుకోవడానికి ఉన్న శక్తి ఆ చెట్టుకు లేకుండింది. గట్టిగా ఒక్క తుఫాను కొట్టగానే కింద పడిపోయింది. అందుకే నీవు దేవునిలో వేరుపారి స్థిరంగా ఉండాలి. నీకు ప్రార్థనా జీవితం ఉండాలి. ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే నువ్వు ప్రార్థన చేయాలి. తప్పకుండా ప్రార్థన సంగతులను మారుస్తుంది, శక్తి ఇస్తుంది నీకు. తర్వాత నువ్వు వాక్యం చదవడం నీకు శక్తి ఇస్తుంది, ఉపవాసం ఉండడం శక్తి ఇస్తుంది, దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చాలా శక్తిని ఇస్తుంది, మందిరానికి వెళ్ళడం నీకు శక్తి ఇస్తుంది. అలాగూ నీవు క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండి ఆయన మాటలు నీలో ఉంటే నీకు ఇష్టమైనది ఏది అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే కష్టాలు బాధలు శోధనలు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు ద పవర్ ఆఫ్ యూనిటీ అంటే ఐకమత్యంలో ఉన్న శక్తి ఇంతంత కాదు. సాతానుడు బెదిరిపోతాడనమాట. మీరు ఐక్యంగా కూడుకొని దాన్ని ఎదిరించినప్పుడు కొన్నిసార్లు చాలా చక్కని కుటుంబాలు నాకు ఎదురవుతాయి. కుటుంబం అంతా భార్య భర్త పిల్లలు కలిసి ఉపవాసం ఉండి వారి సమస్య కొరకు ప్రార్థన చేస్తే ఆ సాతానుకు తావే లేదు. వాడు పరుగు వాడు ఉండడు అక్కడ. ఎందుకంటే ఈ ఫియర్స్ యూనిటీ. చిన్నప్పుడు మరి పొడుపు కథలు స్కూల్లో నేర్పించేది కదా. ఒక్క పుల్ల విరవడం చాలా ఈజీ అంట, కానీ బండిల్ ఆఫ్ స్టిక్స్ ఒక కట్టుగా ఉన్న పుల్లలను విరవమన్నప్పుడు విరవలేకపోయినారంట. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ. యూనిటీ ఈజ్ ఆల్వేస్ స్ట్రెంగ్త్. సమాధానం కొరకే మనం ప్రయాసపడాలి. విభజించే ఆత్మ అది దయ్యపు ఆత్మ. నీవు కొండెములు చెప్పి మరి చాడీలు చెప్పి లేని వార్తలు పుట్టిస్తున్నావు. కుటుంబాల మధ్యలో చూడండి, కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ కూడా ఉంటుంది కదా, వియ్యంకులు ఉంటారు, బంధువులు ఉంటారు. అక్కడ నువ్వు ఏదో సృష్టిస్తున్నావు యు ఆర్ నాట్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఆఫ్ ద డెవిల్ అన్నమాట. నువ్వు దయ్యపు సంబంధి. దేవుని సంబంధి ఎప్పుడు కూడా సమాధానము వెదికి వెంటాడి ఆ సమాధానాన్ని నెలకొల్పుతుంది. సమాధానపరచువారు ధన్యులు, వారేంటి దేవుని కుమారులు అనబడతారంట. దేవుని కుమారులు అనబడతారు. ఎక్కడన్నా విభజన వచ్చిందంటే వెంటనే అక్కడ పోయి నువ్వు దేవుని బిడ్డగా సమాధానపరచాలి. మరి ఒక 10 కార్యాలు మీతో చెప్తాను, మీరు గమనించాలి. అదేంటంటే నీకు కుటుంబము వర్ధిల్లాలి, కుటుంబం క్షేమంగా ఉండాలి, కుటుంబం దేవుని చిత్తంలో ఉండాలి. ఎటువంటి కష్టాలైనా మేము కలిసికట్టుగా ఎదుర్కొంటాం.
కుటుంబంలో సఖ్యత కలిగి ఉంటాం, యూనిటీ కలిగి ఉంటాం. ఆ దేవునికి ఇష్టమైన పని నేను చేస్తాను, దేవునికి ప్రీతికరమైంది ఏక మనసు కలిగి ఉండాలి. కాబట్టి నేను దేవునికి లోబడి నాకు నువ్వు ఇచ్చిన కుటుంబ సభ్యులను షరతు లేకుండా ప్రేమిస్తాననే నిర్ణయం నువ్వు తీసుకోవాలి. దేవుని స్తోత్రం. షరతు లేని ప్రేమ. యేసు ప్రేమ షరతుతో కూడిందా, షరతుతో ఉండిందా? షరతు లేని ప్రేమ. నిన్నెందుకు ప్రేమించినాడు, నన్నెందుకు ప్రేమించినాడు యేసు? నీలో ఏమో పెద్ద పరిశుద్ధత చూసినాడా? నీలో ఏం చూసి నిన్ను ప్రేమించినాడు? ఏ యోగ్యత లేని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు కదా. యూ డోంట్ డిజర్వ్ ఎనీథింగ్. పాపంలోనే పుట్టినావు, నీవు పాపంలోనే పెరిగినావు. నీలో ఏం గొప్పతనం ఉందని ఆయన రక్తం నీ కొరకు చిందించాలి? ఏ యోగ్యత లేని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడంటే యోగ్యత లేని నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలైనా కానీ ఏ షరతు లేకుండా యేసు ప్రేమతో నా గుండె నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దెన్ యువర్ ఫ్యామిలీ విల్ సర్వైవ్ ఎనీ స్టార్మ్. అది ఎట్టి తుఫానైనా ఎదుర్కొంటుంది. ప్రేమ తాళుకుంటుందంట, ప్రేమ సహిస్తుందంట, ప్రేమ విసుకదు. ప్రేమ గురించి ఉన్న అధ్యాయం చదవండి, ప్రతిరోజు చదివినా అది మంచిదే. 1 కొరింథీ 13వ అధ్యాయం. ప్రేమ దీర్ఘకాలము క్షమిస్తుందంట, దయ చూపిస్తుందంట. ప్రేమ గురించిన నిర్వచనాలన్నీ దాంట్లో ఉంది. అందుకే షరతు లేని ప్రేమ నీ కుటుంబ సభ్యుల పట్ల ఉండాలి. నీకు ప్రేమ లేదంటే ఫిల్ మై హార్ట్ విత్ లవ్ లార్డ్. నీ ప్రేమతో నా గుండె నింపు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అలా ప్రార్థన చేయాలి. రెండవది, స్వార్థం ఉండకూడదు కుటుంబంలో సమస్యలను ఎదుర్కోవాలి అన్నప్పుడు దేవుడు ఉన్నాడని నీకు జ్ఞానం ఉండాలి, దైవ సన్నిధి నీ కుటుంబంలో ఉన్నదని తెలివి ఉండాలి. తర్వాత తప్పకుండా స్వార్థరహితంగా ఉండాలి. కొందరు పురుషులు స్వార్థంగా ఉండి వారి సంగతి వాళ్ళు చూసుకుంటారు. భార్యకు ఇబ్బంది ఉంది, అనారోగ్యత ఉంది, కష్టపడుతుంది అని ఆ ప్రేమ ఉండదు. ఆమె కొద్దిగా సహాయం చేయాలి, ఆ తత్వం కూడా ఉండదు. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. ఆమె కష్టపడుతూ కిచెన్లో కష్టపడుతూనే ఉంటుంది, పొద్దున రాత్రి కష్టపడుతూ ఉంటుంది. కొద్దిగా సహాయం చేస్తే హౌ గుడ్ షీ ఫీల్స్ కదా. అరే నీకు ఏమైనా కష్టమైతే నేను ఉన్నా కదా, వస్తున్నా, కలిసి పని చేస్తే ఎంత అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా. ఆమెకు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, నేను ఒంటరిదాన్ని గాను, నా భర్త నాతో ఉన్నాడు. దట్ గివ్స్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు దట్ ఉమెన్. అలాగే భర్త అలసిపోయి వచ్చినాడు, మరి ఆఫీస్లో దినమంతా పనిచేస్తాడు, ఇంటికి రాగానే ఓ చెట్టు నీడకు వచ్చినట్టు రావాలి భర్త. చాలామంది భర్తలు ఇంటికి రారు, ఆఫీస్ కానీ వేరే దారి పబ్బులు పార్టీలు అక్కడ ఇక్కడ తిరుగుతారు. ఇంటికి వస్తే గయ్యాళి అన్న భార్య విసికించి ప్రాణం తీస్తుంది. ప్రాణము విసికించు జగడగొండితో కాపురం చేయుట కంటే అరణ్యంలో నివసించుట మేలని ఉన్నది వాక్యం. ఇంకా భయపడతారు రావడానికి. ఇలా తీస్తుంది, అది ఎట్లా ఇది ఎట్లా, ఎప్పుడు స్టార్ట్ అయినావు ఆఫీస్ నుండి, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు, ఇంత టైం ఎట్లయింది, ఎంతసేపు బస్ స్టాప్లో ఉన్నావు, ఎందుకమ్మా ఇదంతా. ట్రై టు వర్కౌట్ ఫర్ పీస్. అలసిపోయిన వచ్చిన భర్తకు నన్ను అడిగితే ఒక అరగంట మాట్లాడొద్దంట నేను ఎప్పుడు స్త్రీలతో. మొట్టమొదటి అరగంట మాట్లాడకండి, పోయి ఏమైనా కూల్ డ్రింక్ అన్నా ఏదైనా మంచిగా హాట్ కాఫీ అన్నా తయారు చేయండి, ముచ్చటగా తెచ్చి ఆయనకి ఇవ్వండి. హౌ హ్యాపీ హీ ఫీల్స్. అప్పుడు ఎంత బాగుంటుంది. యూ చేంజ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ద హౌస్. దేవుడు సన్నిధి దిగొస్తుంది. ప్రార్థన చేస్తేనే దేవుని సన్నిధి దిగొస్తుంది అని కాదు, దేవుని మాట వింటే దేవుని సన్నిధి దిగొస్తుంది. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పిన మాట వింటే దేవుని సన్నిధి దిగొస్తుంది. అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు నీ పనులు చెప్పవచ్చు. తలుపు తెరవగానే గ్యాస్ లేదు, పోయి పని చేస్తలేదు, పిల్లోడు మాట వింటలేడు, వాడు చూడు ఎక్కడో తిరుగుతున్నాడు. ఇవన్నీ బ్యాడ్ న్యూస్ ఎందుకు ఇస్తారండి? గివ్ ద గుడ్ న్యూస్. ఏం పర్వాలేదు, అలసిపోయినా జరసేపు కూర్చో, జరసేపు విశ్రాంతి తీసుకో, మొదటి హాఫ్ అన్ అవర్ మాట్లాడు. మా ఇంట్లో రూల్ అది, మొదటి అయ్యగారు వచ్చాక మొదటి హాఫ్ అన్ అవర్ మాట్లాడొద్దు, గమ్మునుండాలి అంతే. అంటే మంచి రూలేని అనిపించింది నాకు. రాగానే ఇన్ని వార్తలతో కాకుండా కొద్దిగా సముదాయించి ముందుకు సాగాలి. అంటే యు ఆర్ ట్రయింగ్ టు బేర్ హిస్ బర్డన్, షీఈస్ ట్రయింగ్ టు బేర్ హిస్ బర్డన్ అండ్ హీఈస్ ట్రయింగ్ టు బేర్ హర్ బర్డన్. గలతీ 6:2 ఈ మాట ఉంది, వాక్యానుసారమైంది ఇది. ఒకరి భారములు ఒకరు భరించాలి, ఇలాగూ మీరు క్రీస్తు నియమము నిర్వహించాలని అంటున్నాడు గలతీ 6:2. మరి ఇద్దరు కూడా బలహీనంగా ఉంటే ఇద్దరు కలిసి దేవుని మీద ఆధారపడాలి. దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆయన మిమ్మను చక్కని మార్గంలో నడిపిస్తాడు. మూడోది చూసినప్పుడు ఒకరితో ఒకరు మరి
ఎంత సఖ్యత అంటే వారు కలిసి ప్రార్థన చేస్తారు. ఐ లవ్ టు సీ దట్ సీన్ వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ దే జాయిన్ హ్యాండ్స్ అండ్ ప్రే ఇన్ వన్ అకార్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ సీన్ అది. ఎంత అందమైన ఒక దృశ్యం అది. అందరికీ దక్కదా భాగ్యం. దొరికిందంటే మీరు వినియోగించుకోండి. నీ భర్త చెయ్యి నువ్వు పట్టుకుని, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఒక కామన్ ప్రాబ్లం కొరకు మీరు ఇద్దరు కలిసికట్టుగా ప్రార్థన. దేవుని నియమం అది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20 వచనాల వరకు ఉంది. ఇద్దరు ఏకీభవించి నా పేరిట ఏది అడిగినా నేను దాన్ని చేస్తాను. మీరు భూమి మీద బంధించి నేను పరలోకంలో బంధిస్తాను. భూమి మీద విడుదల చేసింది పరలోకంలో విడుదల చేస్తాను. ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి నా పేరిట ఏది అడిగినా నేను వారి మధ్యకు దిగి వస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతింది. ఆ యూనిటీ, ఆ సఖ్యత ఎంత అద్భుతం అండి. అది పరలోకాన్ని కిందికి దింపుకుంటున్నాము. అది దొరికిందంటే నీ భాగ్యం అనుకోవాలి. దాన్ని జారవిడుచుకోవద్దు. అది వాట్ ఏ నైస్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అది అందరికి దొరుకుతుందా? వాడు తాగుబోతే అయితే దొరుకుతుందా? వ్యభిచారి అయితే దొరుకుతుందా? అంటే ఈమె అక్రమ సంబంధం కలిగితే అలా ఏక మనసు వస్తుందా? రాదు. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దట్ యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. 4వది చూసినప్పుడు యూ ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. అంటే ఎదుటి వారిని, భర్తను నీకంటే గొప్పగా ఎంచుకోవాలి. భర్త కూడా అని నాకంటే గొప్పదేమి అని ఎంచుకుంటే ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు అక్కడ తప్పకుండా దేవుని సన్నిధి ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోరు, అపార్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలి. అంటే కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నిటితో రోజు ఈ పాతని నేను చెప్పాను. కానీ కొన్ని మెమరీస్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే మీకేం చెప్పనవసరం లేదు, మీరంతా కుటుంబస్తులు కాబట్టి. ఓ చిన్న పని కానీ చాలా సంతోషం వస్తుంది. నేను నిన్న కూర్చొని వాక్యం ధ్యానిస్తూ ఉన్నాను. రాత్రి 10 అయింది, అలసిపోయినాను. అయ్యగారు చూస్తున్నారు నేను కష్టపడేది. కానీ అయ్యగారి దగ్గర ఒకటి ఉంది ఏంటంటే యు ఆర్ గ్రేట్, యు ఆర్ అది ఇది అని ఎప్పుడూ చెప్పాడు. కానీ యాక్షన్లో తెలుసుకోవాలి మనం. నాకు ఒక కప్పు నిండా మామిడి పండు కోసుకొని వచ్చి నా టేబుల్ మీద పెట్టినాడు. అది ఎంత సంతోషం ఇచ్చిందంటే నాకు ఇంకా అసలు నాకు ఎంత హ్యాపీ ఫెల్ట్. అబ్బా, అంటే ఈయన మౌనంగా ఉన్నా కానీ నేను కష్టపడేది ఆయన చూస్తున్నాడు. నేను వాక్యం చదివి సిద్ధపడుతున్నాను. నిద్ర వస్తుంది నాకు పొద్దునంతా ఇక్కడ బయట పోయిన పని మీద. అంటే అది నోట్ చేయడం దాంట్లో ఎంత బ్యూటీ ఉంటుందండి కదా. అది తెచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆయన తెచ్చి ఇచ్చే అవసరమే లేదు. ఐ క్యాన్ గో అండ్ గెట్ ఇట్ డన్. ఐ క్యాన్ మైసెల్ఫ్ టేక్ ద మ్యాంగో అండ్ కట్ ఇన్ టు పీసెస్ అండ్ ఈట్. కానీ ఒక భర్త అది చేసినప్పుడు మనకు ఎంత ఆ సంతోషం వస్తుంది. అరే నా బాధ, నేను పడే కష్టం ఆయన అర్థం చేసుకోండి. ఎక్స్ప్రెషన్ ఏమి ఉండదు. ఇదే ఒక ఎక్స్ప్రెషన్కే నేను ఇంత మురిసిపోతున్నాను. అంటే నిజంగా భర్తలు అలాగ అర్థం చేసుకొని భార్యలను తమ సొంత శరీరం వల్లే ప్రేమించినప్పుడు అక్కడ సంతోషం ఉంటుందా, యుద్ధం ఉంటుందా? సంతోషమే ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధి దిగొస్తుంది అక్కడ. అప్పుడు మరి సంపూర్ణమైన ఆనందం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. జస్ట్ ఏ లిటిల్ లవ్ వెన్ నీడెడ్. మరి ఇప్పుడు నేను ఒక 1000 అలాంటి పనులు చేసినా నాకు ఒక్కటి దొరకగానే ఎంత సంతోషం అయిపోయింది. అలాగే కుటుంబంలో మరి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. కానీ చాలా మట్టుకు అపార్థం చేసుకొని ఇంటిని పీకి నరకంగా మార్చుకుంటారు. అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడమే ఎక్కువగా మనం చూస్తాం. అది సాతాను పని, అది శత్రువు చేసిన పని. అంటే విభజన తీసుకొస్తుంది, డివిజివ్ స్పిరిట్ తీసుకొస్తుంది. మరి దేవుని సన్నిధి కొరకు మనం అడగాలి. అలాగూ ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఒక సమాధానకరమైన వాతావరణాన్ని తేవడానికి దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినాడు, వాడుకోవాలి. టు బ్రింగ్ అబౌట్ పీస్ ఇన్ యువర్ హౌస్. అది చెప్పడం కాదు, అది కార్యరూపంలోకి తీసుకొని రావాలి. మీలో చాలామంది అలాంటి తత్వం కలిగిన వారనే నాకు అనిపిస్తుంది. చాలా సేవలు చేస్తారు, భార్యకైనా చేస్తారు, భర్తకు చేస్తారు. అందుకే మీరు ఇలాగ నిల్చున్నారు. మరి అందుకే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ఈ కూడికకు తీసుకొని వచ్చినాడని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. లేకుంటే మీకు ఇలాంటి సవాళ్ళు లేకుంటే మీరు ఎప్పుడు రారు కూడా. అసలు మీరు ఇంకా మీ జీవితాలను మెరుగుపరుచుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా మా దేవుని చిత్తం మా కుటుంబంలో జరగాలని ఆశపడుతున్నారు. అందుకొరకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. సిలువ ధ్యానాలకు వస్తారు, ఎందుకంటే సిలువను గురించి ధ్యానించడానికి.
క్రొత్త సంవత్సరం వస్తుందంటే సిద్ధపాటు కొరకు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఒక 40 రోజులు ఉంది కదా, దానికి వస్తారు. కానీ ఇది ఒక క్రొత్త నావెల్ ఐడియా. కుటుంబాలు దేవుని బాటలో ఉండాలనే ఈ ప్రయాసం ఒక దైవజనరాలు ఆయన దేవుడు బయలుపరిచినాడు. మేము తప్పకుండా దేవుని వాక్యం ఆమె నోటి నుండి వినాలి అని వచ్చినారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. అయితే 6వ చెప్తున్నాను, 5వది దేవుని సన్నిధి దింపుకోవాలి. 6వది మరి ఒకరినొకరు బలపరుచుకోవాలి. అది సహనము, ప్రేమ, ఓర్పు, ఆత్మఫలం నుండి ఉద్భవించిన 9 రుచులతోనే సాధ్యం. ఒకరినొకరు మరి బలపరుచుకోవడం, స్ట్రెంథనింగ్ ఈచ్ అదర్. పాజిటివ్ ఎనర్జీ షుడ్ ఫ్లో ఫ్రమ్ యువర్ యాక్షన్స్, ఫ్రమ్ యువర్ వర్డ్స్, ఫ్రమ్ యువర్ డీడ్స్. ఒక పాజిటివ్ ఎనర్జీ అంటే తెలుగులో ఏంటి అని నేను వెతికినప్పుడు సానుకూల శక్తి, అన్నిటినీ అనుకూలపరుచుకునే ఆ ప్రేమ ప్రవాహము నీ నుండి, నీ గుండె నుండి ఉద్భవించాలి. అప్పుడు అన్ని దేవుడు సక్రమంగా నడిపిస్తాడు. ఇంటిలో పరలోకం యొక్క ప్రతిబింబాన్ని నువ్వు చూస్తావు. తర్వాత ఒక పట్టుదల ఉండాలి. నీ కుటుంబము దేవుని చిత్త ప్రకారం ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ కాన్స్టెంట్ థాట్ దట్ యూ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా కుటుంబము దేవుని వాక్యం అనే పునాది మీద కట్టబడాలని ఒక నిశ్చయత, ఒక పట్టుదల తప్పకుండా ఉండాలి. దేవుని వాక్యానికి విరోధమైన ఏ కార్యం చేయకూడదు. దట్స్ హౌ యూ ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ యువర్ లైఫ్, డే టు డే లైఫ్. ప్రతిరోజు ఉంటుంది సవాలు. ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి నువ్వు శక్తితో నింపబడాలి. సో గుర్రము పందెం నేను టీవీలో చూసినాను. గుర్ర పందాల్లో మధ్యలో అది ఆబ్స్టకల్స్ పెడతారు. ఆబ్స్టకల్ రేస్ అంటారు కదా, అడ్డులు ఆటంకాలు అనేది తెచ్చి పెడతారు. ఆ గుర్రం ఏం చేస్తుందంటే పరిగెత్తి వస్తుంది. అడ్డొస్తుందని ముందే పసిగడుతుంది. ఇది ఆటంకం వస్తుందని దానికి ముందే తెలుసు అనమాట. అప్పుడు ఇక కాళ్ళు ఇట్లా సాగదీస్తుంది, వెనక కాళ్ళు ముందు కాళ్ళు సాగదీసి ఇక దాని జూల అంతా ఎగురుతూ ఉంటుంది. అంత వేగంతో ఒక్కసారి ఆ ఆటంకం మీద, అడ్డు మీద కాళ్ళు చాపి ఎగిరి ఇట్లా ఓవర్కమ్ అన్నమాట. దినదిన జీవితంలో మనం ఎన్నోసార్లు చేస్తున్నాము ఈ సంగతి. అంటే దేవుని శక్తి ద్వారా మనము ఆ ఆటంకంగా ఉన్న సంగతిని మరి అందుకే వాక్యంలో ఉంది. కీర్తనలు 18:29 ఒక మంచి మాట ఉంది. ఇది నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. పలకండి నాతోటి. 18:29 కీర్తనలు 18:29. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. చెప్పండి. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. I can scale any fort because God is with me. I can face any army because God is with me, because God helps me. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటును. అందుకే ఫ్యామిలీ దట్ ఈస్ బిల్ట్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్, ఇట్ విల్ కెన్ విత్స్టాండ్ ఎనీ స్టార్మ్. అది ఏ తుఫాన్ అయినా తట్టుకోగలుగుతుంది. తర్వాత మరి సాధారణంగా కుటుంబంలో మనం చూస్తాము, ఏదైనా ఒక సమస్య రాగానే దే షిఫ్ట్ ద బ్లేమ్ అన్నమాట. ఇప్పుడు అది ఆది కాండంలోనే ఆరంభమైంది కదా. ఎందుకు ఈ పండు తిన్నామంటే నేను తినలేదు, నాకు ఎవరిచ్చిండ్రు? సర్పం ఇచ్చిందా. ఆదమ్మ నువ్వెందుకు తినవంటే నేను కాదు, నువ్వు నాకు జతగా ఇచ్చిన స్త్రీ ఏం చేసింది, తెచ్చింది, నేను ఇచ్చిన. ఇలా షిఫ్టింగ్ ద బ్లేమ్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఫ్యామిలీస్. కానీ ఆ తప్పు నీ మీద వేసుకొని నువ్వు ప్రభు పాదాల దగ్గర నువ్వు వేడుకుంటే అది ఎంత గొప్ప గుణం కదా. అది అబిగైల్ చూడండి, ఆమె ఒక సౌందర్యవతి, బ్యూటిఫుల్ ఉమెన్, వెరీ వైజ్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఏబుల్. మొదటి సమయంలో 25వ అధ్యాయంలో చూస్తాం. ఆమె కాపురం చేసింది ఒక మూర్ఖుడు, ఒక త్రాగుబోతు, ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, పనికి మాలిన వాడని సేవకుడు అంటాడు. వీడు మా యజమానుడు ఎలాంటి వాడంట? పనికి మాలిన వాడు, త్రాగుబోతు. వానితో ఈ స్త్రీ ఎలా కాపురం చేసిందని ఎప్పుడు ఆశ్చర్యం నాకు. పైగా దావీదు వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, కుటుంబం మీదకి వస్తున్నాడు, చంపి పడేస్తాడు, ఇప్పుడు అందరినీ నిర్మూలన చేసేస్తాడంటే కూడా ఎంత తెలివితో, యుక్తితో ఆమె సిద్ధపాటుతో గార్ధవం ఎక్కి ఆ తినుబండారాలన్నీ తీసుకుపోయి 400 మందికి కావాల్సిన ఆహారం అంతా సిద్ధపరచుకొని గాడిద గంతలు కట్టి ఆమె కూర్చొని వెళ్తున్నది. ఎక్కడికి వెళ్తుందంటే రాజును ఎదుర్కోవడానికి. అక్కడ ఎదుర్కొన్నాకంటది, రాజా నా భర్త మోటువాడు, మోటుతనం అతని గుణం, కానీ
నా భర్త పక్షాన నేను క్షమాపణ అడుగుతున్నాను. నా భర్త చేసిన తప్పంతా నా మీద మోపు. ఎంత అద్భుతం అంటే అది, నా భర్త చేసిన పాపం అంతా నా మీద మోపు, కానీ నన్ను, నా కుటుంబాన్ని నువ్వేం చేయాలి? రక్షించాలి. చప్పట్లు గట్టి కొడదామా? అలాంటి ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అలా ఉండదు అన్ని కుటుంబాలు. నువ్వే చేసినావు అందుకే పిల్లోడు పాడైన కాదు కాదు, నువ్వే అలాడు చేసినావు కాబట్టి పిల్ల పాడైంది. నువ్వే 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 వేలు పెట్టి తిరస్కరిస్తూ ఉంటారు. అలా కాదు, నా భర్త పాపం నాది పాపంగా ఎంచు. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై హస్బెండ్, మై చిల్డ్రన్. నా భార్య తప్పిపోయింది, ఆ భార్య పాపం నాదని ఎంచు అని. అలాంటి ప్రేమ అంటే అది అగాపే లవ్ అంటారు. దానిలో ఏ స్వార్థం లేదన్నమాట. దేవుని ప్రేమ, డివైన్ లవ్. ఆ తప్పంతా కుటుంబం పాడైందంటే నాదే తప్పయ్యా అని ఎవరన్నా ప్రార్థన చేస్తారు? అలా చేయరు. కట్టుకున్నది బాగుంటే అంత బాగుండేది, ఏం చేయాలి? నా రాత అంటారు. ఏమంటారు? నా రాత. నీ రాత మారుతుంది నువ్వు దేవుని చిత్తంలో ఉంటే. దేవుని స్తోత్రం. అన్ని రాతలు మార్చేస్తాడు దేవుడు. మరి అలాంటి స్వభావం ఉండాలి. మీరు ఒకరికంటే ఒకరిని మీరు ఘనంగా ఎంచండి అంటారు. ఫిలిప్పీ పత్రికలో ఒక మాట చూపెడతాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఎలా ఉండాలి ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఇంటికి నాయకుడు ఉన్న లక్షణం? 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2-3. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఎన్ని మాటలు! ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము. మరి అలా కలిగి ఉండి నా సంతోషాన్ని సంపూర్ణం చేయుడి. కక్ష చేతనే కానీ వృధాతిశయం చేతనేను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒకరికంటే ఒకరిని యోగ్యుడిగా ఎంచాలంట. భార్య అనుకోవాలి, ఆమె ఒకవేళ భక్తురాలే ఉండొచ్చు, ఆమెకు వాక్యం ఎక్కువ తెలిసినా కానీ షీ షుడ్ నాట్ హ్యావ్ ద సుపీరియర్ కాంప్లెక్స్. నాకే తెలుసు, నేను భక్తురాలు, నేను పరిశుద్ధరాలు, నేను ఇది నన్ను అందరు గౌరవిస్తున్నాను, నేను అందరని నేనంటే అందరు. అది తప్పది. నీకు ఏం లేనట్టు ఉండు అంతే భర్త దగ్గర. అప్పుడు గెలుస్తావు. నువ్వు అనుకోవాలి, యూ హ్యావ్ టు గివ్ ఇనఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ పార్ట్నర్. దెన్ ఓన్లీ యూ కెన్ గాడ్ ఈజ్ విత్ యూ. గాడ్ కెన్ బీ విత్ యూ ఓన్లీ వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, నా కుటుంబంలో అద్భుతాలు జరగాలని కాదు. దేవుడు ఎప్పుడు ఉంటాడు? నీ జీవితంలో క్రమం ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడే దేవుని సన్నిధి నీకు ఉంటుంది. మోషేతో ఏమన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మరి మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు కదా. దేవునికి స్నేహితుడు అంటే మోషే గుణం ఎలాగుంటే దేవుడు స్నేహితం అతనితో చేస్తాడు, మానవునితో. కనుక ఆ తగ్గింపు ఉన్నప్పుడు దైవ సన్నిధి దిగుతుంది. నేను భక్తురాలు, ఆయనకి ఏం భక్తి లేదు. లేకుంటే ఆయన అంటాడు, నేను భక్తుని, నా పేరంతా మారుమోగుతుంది, ఈమె ఒక పనికిరాంది అని అనుకోవద్దు. ఇద్దరు కలిస్తేనే మీరు ఏక శరీరంగా మారుతున్నారు. ఇది గొప్ప మర్మము. దేవునికి స్తోత్రం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. యునైటెడ్ వి స్టాండ్ అంటే మేము ఒక్క భావం కలిగి ఉంటే తప్పకుండా గెలుస్తాం. ఒక్కరు 1000 మందిని దొరికితే ఇద్దరు కలిస్తే ఎంతమందిని అంట? 10,000 మందిని దొరుకుతుంది. ఎక్కడి లెక్క ఇది? ఒక్కరు 1000 మందిని దొరికితే ఇద్దరు కలిస్తే 2000 మందిని ధరమొచ్చేమో సాధారణంగా మ్యాథమెటిక్స్. కానీ ఒక్కరు 1000 మందిని దొరికితే ఆ ఒక్కరు ఈ ఐకమత్యం కలిగి, ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి, ఏకతాటి మీద నడుస్తేనట 10,000 మంది పరారైపోతారంట. దేవుని స్తోత్రం. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏమన్నా అనుకోని, లోకం ఏమన్నా అనుకోని, నథింగ్ మ్యాటర్స్. వాట్ గాడ్ థింక్స్ ఆఫ్ యూ మ్యాటర్స్. కాబట్టి ఎవరి కొరకు కాదు నువ్వు కుటుంబ జీవితం చేసేది. అది కూడా మీరు గమనించండి. మా కుటుంబం ఇట్లుండాలి, వాళ్ళు చూసినప్పుడు ఇట్లుండాలి, వీళ్ళు చూసినప్పుడు ఇట్లా, దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాష్. నీ కుటుంబం దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? వాక్యానుసారంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలి. దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండ్ యుల్ లుక్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ బిఫోర్ ద పీపుల్. కాబట్టి దేవుని చిత్తం నా పట్ల నెరవేరాలి. నేను వాక్యానికి లోన్ అవుతాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వాక్యానికి అవిధేయత చూపను
అని నీకు అలాంటి మనసు, అలాంటి ఓర్పు, సహనము, ఆ మృదువైన మృదువైనట్టు అక్షయాలంకారాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు బలమైన దేవుని అదృశ్యమైన హస్తం నీ కుటుంబానికి తోడుండక మానదు. The unseen, powerful hand, the supernatural hand of God will be with your family. You will never face defeat. You can surmount any problem. ఏ సుడిగుండాన్నైనా తట్టుకుంటావు, ఏ తుఫాన్నైనా తట్టుకుంటావు, ఏ రోగమైనా, ఏ మరణమైనా, మరి ఏ నష్టమైనా, ఏ కీడైనా, సాతాను తెచ్చిపెట్టే అనర్థాలను నువ్వు ఎదుర్కొని చివరికి విజయవంతంగా నీ కుటుంబాన్ని చక్కని దేవుని బాటలో నడిపించగలవు. మరి చివరిగా ఒక పాయింట్ చెప్తున్నాను. మీరు ఏ విధంగా సవాళ్ళను ఎదుర్కోవాలి అంటే, అందరూ ఏక మనసుతో, ఏక లక్ష్యంతో మరి సాగుతున్నప్పుడు కష్టాలు ఎదుర్కోవడానికి సునాయాసంగా మారుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12:12 మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు శ్రమల్లో ఏ విధంగా ఉండాలి, మీరు విశ్వాసం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, నిరీక్షణ గలవారై సంతోషించుచు. నాతో పలకండి, రోమా 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. చెప్పండి ఇంకోసారి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మొర పెట్టగా నా మొర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మొర పెట్టగా నా మొర వింటివి. ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీవు నన్ను బ్రోచితివి. ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకుంటివి, నన్నాదుకుంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఊళ్ళలో నన్ను ఆదుకుంటివి. ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, చూపితివి నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. కొనియాడెదను ప్రియ యేసు. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, నీ హస్తము. ఆదరించేనే నీ వాక్యము, హస్తము. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఒక 2 నిమిషాలు దేవుని సహాయం అడుగుదాం.
ఎన్నో కుటుంబాలు కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో, ఆర్థిక పరిస్థితులు బాగులేకుండా కుటుంబంలో మరి కుటుంబ సభ్యులను పోగొట్టుకొని అంగలార్పుతో, బాధతో కుమిలిపోతున్న వారు ఉన్నారు. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా, ఐక్యత లేకుండా పోరాడేవారు ఉన్నారు. పిల్లలు మాట వినకుండా బాధపడేవారు ఉన్నారు. వీటన్నిటిని ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చినప్పుడు ప్రభు మరి చేయలేని కార్యం లేదు. ప్రభు తప్పకుండా నీకు సహాయకుడుగా ఉండే నీ పనులన్నీ నీ పక్షాన నిర్వహిస్తాడు. ఆయన నీ కార్యాలను సఫలం చేసే దేవుడు. ఐక్యత కొరకు ప్రయాసపడు, ప్రేమ కొరకు ప్రయాసపడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ వంతు ప్రయాసం తప్పకుండా ఉండాలి. నువ్వు ఉపసిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, జయం నిశ్చయం తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేనున్నానని చెప్పువాడు. నేనున్నాను, నీ నావ మునిగిపోదు, నా సన్నిధి నీకు చాలు. వాక్యం విన్నావు, ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి ఉన్న శక్తి నాకు దయచేయి. మా నాలుకతో మేము సాధిస్తాము, మేము అల్లరి చేస్తాము, మేము గొడవ పడతాము, మేము కలహిస్తాము. ఇంట్లో అనైక్యత సృష్టించడం ద్వారా సాతానుకు నువ్వు చోటిస్తున్నావు. సాతానుడు తాండవం ఆడతాడు, పతనం తీసుకొస్తాడు, శిక్ష తీసుకొస్తాడు, మరణం తీసుకొని వస్తాడు. కనుక శ్రేష్టమైన ఉత్తమమైన మార్గం నేర్చుకున్నావు. అవును ప్రభువా, నీ వాక్యానికి లొంగి నేను బ్రతుకుతాను, విధేయత చూపెడతాను, వినయతం చూపెడతాను, దేవుని చిత్తాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. వాక్య ప్రకారం నా కుటుంబం కట్టబడాలని ఆశ వ్యక్తం చేస్తే తప్పకుండా అది సాధ్యమే. తణుగుతున్నావా, గొణుగుతున్నావా, పోరాడుతున్నావా, అపార్థం చేసుకొని కయ్యానికి దిగుతున్నావా, కలహానికి దిగుతున్నావా, స్వర్గంగా ఉండే మరి ఇల్లు నరకంగా మార్చుకుంటున్నావా? నేను నీవే ప్రశ్నించు. టెస్ట్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్. అవును ప్రభువా, నీ నియమాల్లో మేము ఉన్నప్పుడు, వాక్య ప్రకారం జీవించినప్పుడు మాకు సంతోషం, సమాధానం, సంపద, సమృద్ధి, సమాధానం ఎంతో ఇస్తావు తండ్రి. నువ్వు అబద్ధం ఆడడానికి మనుషుడు కావు ప్రభువా, దేవుడు కనుక నీ మాట సత్యం. నమ్మడానికి ఉన్న శక్తి మాకు దయచేయండి. బండ మీద ఉన్న పునాది గల గృహం పడదన్నావు. ఎన్ని అపాయాలన్నా ఎదుర్కొంటుంది, నిలబడుతుంది నిఠారు. కానీ క్రీస్తులో వేరుపారి మేము స్థిరంగా ఉంటే ఎన్ని తుఫాన్లుగా నిలవగలమని ఎన్నో సత్యాలు వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచండి. ఆ టెన్షన్స్ తొలగించండి, ఆ బరువు తొలగించండి నాయన. బాధ, భయం తొలగించమని ప్రార్థిస్తున్నాను. జీవము సమృద్ధి అని జీవమిస్తానని వాగ్దానం చేసిన దేవ, కుటుంబాలు నీ చిత్తంలో ఉన్నవి కాబట్టి వారిని ఆశీర్వదించడం నీకు ఇష్టం ప్రభువా. నీవిచ్చిన వరమే కుటుంబం కాబట్టి అది నీకు ప్రీతికరంగా నడవాలని ఎంతో ఆశిస్తున్నావు. ఆ ఐక్యత, ఆ సఖ్యత మీరు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నేను దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం మనందరికీ సదాకాలం మన కుటుంబాలతో సహా తోడుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. ముల్లోకాల దేవుడే తోడుగా నిలిచేను, మూడు పేటల త్రాడు ఇన్నటికీ తెగదులే. సుఖాల కోసమే కాదు ఈ పెళ్లి బంధం, పవిత్ర ప్రేమకు ఇదియే కదా ప్రతిరూపం. ఒక్కటిగా చేసిన ఆ దేవుని సాక్షిగా, తోడు నీడై నిలవాలి తుఫానుల సాక్షిగా. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. పరీక్షల కాలంలో ఒకరినొకరు నిందించక, సాతాను మాయలో పడి దూరం జరగక, యోబు వలె ఓపికతో దేవుని నమ్మితే పోగొట్టుకున్నవన్నీ రెండంత
జంటలుగా దొరుకునులే. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. ప్రతిరోజు చేతులు కలిపి ప్రార్థన చేయండి. నోటి మాటలతో ఒకరినొకరు బలపరచండి. ఇద్దరూ ఏకమై దేవుని సన్నిధిలో నిలిస్తే ఏ శోధన అయినా మీ ముందే ఓడిపోవునులే. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. క్రీస్తు మనలను క్షమించిన రీతిగా తప్పులు క్షమించాలి త్వరగా పూర్తిగా. పాత గాయాల గోడలను కూల్చేసి ప్రేమతో సాగాలి క్షమాపణ అందించి. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. అధికార చాటుంపు కాదు ఈ బంధం, యేసు చూపిన సేవయే దీనికి మార్గం. అలసటలు ఎన్నున్నా విసిగిపోకుండా తోడుగా నిలవాలి వెనుకంజ వేయకుండా. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. కష్టాల సుడిగుండం ఎదురైనా గాని కలిసుండాలి జంటగా ఎల్లప్పుడూ. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571.
దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము